దేవునికి ఎంతగానో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈరోజు వర్తమాన భాగంగా ప్రకటన గ్రంథం 9వ అధ్యాయము 4వ వచనాన్ని నేను చదువుతున్నాను. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం. మరియు నొసల యందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమిపై ఉన్న గడ్డికైనను ఏ మొక్కకైనను మరియు ఏ వృక్షము పైనను హాని కలుగ చేయకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడెను. ప్రార్థన చేసుకున్నాం. ఒక నిమిషం. దయగల మా తండ్రి, మీ యొక్క ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, నిజంగా తండ్రి, ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం తండ్రి మేము ప్రారంభించుకుంటుండగా తండ్రి, కొన్ని నిమిషాలు మీ గురించి ఆలోచిస్తుండగా మీ పరలోకపు జ్ఞానాన్ని అనుగ్రహించి ఈ లోక జ్ఞానము వ్యర్థము కాని దేవా, నిజంగా అది మీకు ఇష్టమైనటువంటి కాదు, కానీ తండ్రి మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించి మీ శిలువ చాటును మరుగుపరుచుకుని తండ్రి మీ లోతైన అనుభవాలు మాకు నేర్పించండి. తద్వారా తండ్రి మేము మా జీవితాలు సరి చేసుకుని ఆయన నీకు విధేయత కలిగి విశ్వాసం కలిగి ఈ లోకంలో బ్రతకడానికి దేవా మీరే మాకు సహాయం చేయండి. ఆయన తండ్రి, నీకే మీ పాదాలకు స్థుతులు తెలుసు సాష్టాంగ నమస్కారం పడితేవా మీకు వందనాలు చెల్లిస్తూ ఈ చిన్ని ప్రార్థన మా రక్షకుడును మా ప్రభువునైనా యేసుక్రీస్తు జీవం కలిగినామా అడిగి వేడుకడి పొందినాం మా పరమ తండ్రి, ఆమేన్. వాక్య భాగంలో మనం చూసినట్లయితే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో మనము ఆలోచిస్తే ప్రపంచంలో చాలా విషయాలు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఎన్నో విషయాలు ఆయన తెలియజేస్తూ వచ్చారు కదా. ఆ విషయాన్ని మనము ఆలోచించినప్పుడు ఏం చెప్పారంటే మత్తయి రాసిన సువార్తలో మీరు అక్కడ ఎప్పుడు వస్తుంది ప్రభు అని వారు అడిగినప్పుడు ఆయన చెప్పినటువంటి విషయాలు, రాజ్యాల మీదకి రాజ్యాలు, అక్కడక్కడ భూకంపాలు, కరువులు కదా, వీటన్నిటిని మనం చూసినప్పుడు ఇవన్నీ నవేడేస్ జరుగుతూ ఉన్నాయి. అంటే మనము రాకడ దినానికి, అంటే రెండవ రాకడ, ప్రభు వారు మొదటిగా వచ్చి వెళ్ళిపోయారు, ఇక రెండవ రావడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడనే సంకేతాలు మనకు వినిపిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా మనం చూస్తే ఆ ఇజ్రాయెల్, గాజా, తర్వాత యుద్ధాలు చూసినప్పుడు ఆస్ట్రేలియా, అమెరికా, ఇవన్నీ కూడా మూడవ ప్రపంచ సంకేతాలు కూడా మనకు వినిపిస్తున్నట్లుగా మనం మొన్న జరిగినటువంటి భారత్ పాక్ విషయాలు మనం చూసినప్పుడు ముఖ్యంగా ఇలా చూస్తూ ఉన్నప్పుడు ఎన్నో సంఘటనలు భూమి మీద జరుగుతూ ఉంటున్నాయి. ఉన్నటువంటి వర్షాలు, అతివృష్టి, అనావృష్టి, వర్షాలు ఎక్కువైపోవడం లేదా వర్షాలు తక్కువ కాకపోవడం, ఇవన్నీ కూడా చూస్తున్నప్పుడు మనము దేవుని యొక్క రాకడ నిజంగా ఎంతో మనము భయం కలిగి భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో ఉండేటువంటి సమయం ఇది కదా. కాబట్టి దానికి అనుగుణంగా కొన్ని విషయాలు మనం 2 నిమిషాలు ఆలోచించినట్లయితే, మరియు నొసల యందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమిపై ఉన్న గడ్డికైనను ఏ మొక్కకైనను మరియు ఏ వృక్షంకైనను హాని కలుగ చేయకూడదని వాటికి ఆజ్ఞ ఇవ్వండి. ఈ యొక్క 9వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఆ యొక్క యెషయా రాసిన గ్రంథంలో మొదటి అధ్యాయంలో చూసిన 5వ బూర, ఇక్కడ 2 బూరలు ఉన్నట్లుగా మనం చూస్తాం. అదేంటంటే 5వ బూర ఒకటి ఉంటది, తర్వాత 14వ వచనంలో 6వ బూర. ఈ 2 బూరలు ఊదినప్పుడు భూమి మీద ఎవరైతే ఉన్నారో వారికి దేవుని యొక్క ఉగ్రత లేదా ప్రతిదండన అని చెప్పవచ్చు, వారికి కలగజేస్తున్నట్లుగా మనం చూస్తాం. అందులో ఈ యొక్క అధికారం ఇవ్వబడినట్లుగా మనం చూస్తాం. మనం చూసినట్లయితే ఒక నక్షత్రం భూమి మీద నుంచి రాలినట్లుగా అతనికి తలంచెయ్యి ఇవ్వబడింది. అగాధంలో నుంచి మిడతలు రావటము, ఆ మిడతలకు నిజంగా ఈ యొక్క అధికారం ఇవ్వబడినట్లుగా మనం చూస్తాం. ఇచ్చినప్పుడు వీరికి ఏమి ఇచ్చినాడంటే, మరియు దేవుడు వారికి ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు, నొసల యందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమిపై ఉన్న గడ్డికైనను మొక్కకైనను మరి ఏ వృక్షంకైనను హాని కలగ చేయకూడదని ఎవరికి చెప్తున్నాడు? మిడతలకు. అంటే ఇవన్నీ కూడా సాతాను యొక్క ఆధీనంలో ఉన్నటువంటి మిడతలు, ఆ యొక్క అగాధంలో నుంచి లేచెను అని రాయబడింది 2వ వచనంలో. అవన్నీ కూడా తెరవబడినప్పుడు వాటికి ఈ యొక్క అధికారము ఇస్తున్నట్లుగా మనం చూస్తాం. తాళపు చెవిని ఆయన ఇచ్చినట్లుగా ఆ యొక్క దూతకు, ఇవన్నీ కూడా సాతాను అనే దూతలు ఈ యొక్క భూమి మీదకి వచ్చి దేవుని యొక్క పిల్లలు, అంటే నొసళ్ళ యందు ఎవరైతే దేవుని ముద్ర లేదో, నొసళ్ళ మీద దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప అని ఉంది. అంటే దేవుని చేత ముద్రింపబడినటువంటి వారు
వారికి ఈ మనుషులకే తప్ప అంటున్నాడు. చెప్తూ ఏ మొక్కకైనను, వృక్షంకైనను యాక్చువల్‌గా మిడతల యొక్క స్వభావాన్ని మనం చూస్తే హ్మ్. అవి చాలా విషయాల్లో మనం చూసుకోవచ్చు. ఏ విషయాలంటే ఆహ్, మిడతల యొక్క స్వభావము ఏ విధంగా ఉంటదంటే, నిర్గమాకాండంలో మనం చూసినట్లయితే 10వ అధ్యాయంలో అక్కడ రాయబడి ఉంటది. ఏమనంటే 14వ వచనంలో చూస్తే ఆహ్, నిర్గమాకాండం 10వ అధ్యాయం 14వ వచనంలో మిడతల ఐగుప్తు దేశమంతటి మీదుగా వచ్చి ఐగుప్తు సమస్త ప్రాంతములో నిలిచెను. అవి మిక్కిలి బాధాకరమైనవి. అంతకు మునుపు అట్టి మిడతలు ఎప్పుడూ ఉండలేదు. తరువాత అట్టివి ఉండబోవు నేలంతయు కప్పెను. ఆ దేశమున చీకటి కమ్మెను. కూరగాయలన్నిటిని తర్వాత వృక్షములన్నిటిని అవి తినివేశెను అని అక్కడ వ్రాయబడి ఉంది. కూరగాయలు, మొక్కలు మొత్తము కూడా మిడతలు యాక్చువల్‌గా మిడతల యొక్క స్వభావం చూస్తే అవి చెట్ల మీద ఉండి చెట్ల యొక్క ఆకుల రసాన్ని చెట్లను తింటూ ఉంటాయి. చెట్ల యొక్క ఆకులు వాటిని అందుకే దేవుడేమంటున్నాడో తెలుసా? ఇక్కడ ఏ వృక్షముకైనను హాని చేయకలగకూడదు. వాటికి ఆజ్ఞ ఇచ్చినాడన్నమాట. భూమి గడ్డి అయినను, మొక్క అయినను ఏది కూడా మీరు ముట్టుకొనకూడదు అని చెప్తూ మొసళ్ళ యందు ఎవరైతే దేవుని ముద్ర లేదో వారిని మాత్రమే మీరు బాధించాలా. మొసళ్ళ యందు దేవుని ముద్ర లేని వారిని మాత్రమే మీరు బాధ పెట్టాలా అనే విషయాన్ని మనం చూస్తాం. అదే విధంగా 5వ వచనం చూస్తే మరియు వారికి చంపుటకు అధికారము ఇవ్వబడలేదు కానీ 5 నెలల వరకు బాధించుటకు వారికి అధికారము ఇవ్వబడెను. 5 నెలలు కదా! మనం చూసుకున్నట్లయితే ఎంతగా దేవుని యొక్క నమ్మని ప్రజలకు ఉగ్రత దిగి వస్తుందో మనం చూస్తాం. 5 నెలలు అది 5 నెలలు ఎలా అంటే ఆహ్, 5వ వచనంలో ఉంది. తేలు మనిషిని కుట్టినప్పుడు ఉండు బాధ వలె ఉండును. 5వ వచనంలో ఆ మాట రాస్తారు. తేలు ఏ విధంగా అయితే మనుషుల్ని భూమి మీద పుట్టినప్పుడు ఉంటదో బాధ నేను చూస్తూ వచ్చాను. ఆ పల్లెల్లో తేలు కుడతది కదా! అప్పుడు వాళ్ళు ఎంత బాధపడుతుంటారో, ఏడ్చుంటారు. కిందంగా వాళ్ళు హ్మ్. కింద పడి చాలా పెయిన్‌తో బాధపడుతూ ఉంటారు. అది కొంతవరకు ఆ తేలు అంటుంటారు. ఎక్కడైతే పాకుతుందో అదల్లా కింద నుంచి పైకి రావటము. ముఖ్యంగా మనం చూసినప్పుడు ఎంతో దయనీయమైన పరిస్థితి అన్నమాట. వాళ్ళు ఎంతో బాధపడుతుంటారు ఆ తేలు కుట్టినప్పుడు. అలాంటి బాధ ఒక్కరోజు కాదండి, 2 రోజులు కాదు. 5 నెలలంటే మనము ఒకసారి ఆలోచించాల్సినటువంటి వారమై ఉంటున్నాం కదా! 5 నెలలు ఆ బాధ అనుభవించాలండి. ఎవరికి? దేవుని యొక్క ముద్ర లేని వారికి ఈ యొక్క ఆజ్ఞ ఇయ్యబడినట్లుగా మనం చూస్తాం కదా! నిజంగా మనం చూసినప్పుడు ఎంతటి ఘోరమైనటువంటి బాధ అనుభవిస్తూ ఉంటారో మనం చూస్తూ ఉంటున్నాం. ఈ యొక్క అసలు దేవుని ముద్ర కలిగి ఉండడం అంటే ఏంటి? ఆ ముద్ర లేని వారికి ఎలాంటి శ్రమలు అన్న విషయాన్ని మనము ఆలోచిస్తే దేవుని ముద్ర లేని వారికి మాత్రమే ఈ యొక్క బాధను ఆయన కలగజేస్తున్నట్లుగా మనం చూస్తాం. అసలు దేవుని ముద్ర అంటే ఏంటి? అసలు లేని వారు ఎవరు? ఉన్నవారు ఎవరు? మనం కొంచెం నిమిషాలు మనం ఆలోచిస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో ఆయన రాయబడింది. మీరును సత్యవాక్యము అనగా మీ రక్షణ సువార్త విని క్రీస్తును విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి కదా! వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. దేవుని మహిమను కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన నిజంగా ప్రజలకు విమోచన కలుగు నిమిత్తము ఈ ఆత్మ స్వాస్థ్యంగా సంచాకరువు మనకు ఇచ్చిన విషయాన్ని మనము తెలియజేస్తూ వస్తున్నాడు. నిజంగా ఇక్కడ చూస్తే దేవుని వాక్యం ద్వారా రక్షణ సువార్త విని కదా! రక్షణ సువార్త విని దేవుని యందు విశ్వాసం ఉంచిన వారికి ఆయన ఒక ముద్ర వేసినాడట. అదే ఆ యొక్క రక్షణ అనుభవం అన్నటువంటి ముద్ర ఆత్మ చేత ముద్రింపబడుతుంది. నిజంగా మన యొక్క హృదయాల్లో ఎప్పుడైతే దేవుని యొక్క నమ్మామో, దేవుని స్వరక్షణగా అంగీకరించామో, విశ్వాసులుగా ఈ లోకంలో ఉన్నటువంటి క్రైస్తవులుగా దేవుని నమ్ముకున్న పిల్లలుగా మనము దేవుని యొక్క ఆత్మ చేత ముద్రింపబడితిరి అని అక్కడ ఆయన రాస్తూ ఉంటున్నాడు. మనకు కలిగినటువంటి ధన్యత కదా! మనం ఆలోచించినప్పుడు నిజంగా ఎంత గొప్ప భాగ్యము మనము చూస్తూ ఉంటున్నాం. అదే విధంగా లూకా రాసిన ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనంలో కూడా ఆయన ఒక మాట రాస్తూ ఉంటున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనంలో దేవుని ఆత్మను దుఃఖపరచకుడి విమోచన దినము వరకును
ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు. విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు. ఈ ముద్ర అన్నమాట. ఈ ముద్రను మనం కలిగి ఉండాలి. అంటే రక్షణ అనుభవం, విశ్వాసము, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వీరు దేవుని ఆత్మ చేత మనము ముద్రింపబడిన వారికి మాత్రమే ఈ యొక్క బాధ ఉండదు అనే విషయాన్ని ఆయన తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తాం కదా. దేవుడు మనల్ని ముద్రించాడు. ఆయన యొక్క ముద్ర అంటే రక్షణానుభవం అనేటువంటి ఆ ముద్రను మనము కలిగి ఉండాలనే విషయాన్ని ఈయన అపొస్తలుడైన పౌలు మనకు తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తాం కదా. దేవుని యొక్క ఉగ్రత మనం తప్పించుకోవాలంటే నిజంగా పౌలు గారు ఏం చెప్తున్నాడు? నా విశ్వాసము కాపాడుకుంటుని నా పరువు దురముట్టించి తిని. మనము చనిపోయేంత వరకు ఈ లోకంలో దేవుని కోసం మనము బ్రతకాల్సినటువంటి వారమై ఉంటున్నాం. దేవుడు మనకిచ్చినటువంటి ఆ పనిని మనము పూర్తి చేయాల్సినటువంటి వారమై ఉంటున్నాం. కాబట్టి అందుకే ఆయన ఎప్పుడు విమోచన దినం వరకు, మనం చనిపోయేంత వరకు, మనము మన ఆత్మలో మట్టిలో కలిసిపోయేంత వరకు ఆయన కోసం మనము దేవుని చేత ముద్రింపబడి ప్రయాసపడాల్సినటువంటి వారంగా ఉంటున్నట్లుగా మనము చూసుకోవచ్చు. అదేవిధంగా కొరింథీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనాన్ని మనము ఆలోచిస్తే, ఆయన మనకు ముద్ర వేసి అని రాయబడింది. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు కదా. మన హృదయములలో మనకు ఆత్మ సంచాకరమును అనుగ్రహించి. హృదయంలో ఎవరు ఉన్నారండి? దేవుడు నివసిస్తున్నాడు. అందుకే హృదయమే దేవుని ఆలయం ముఖ్యంగా కదా. దేవుడు నివసిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు. ఎప్పుడైతే మనం మా పాపను ఒప్పుకుంటామో, దేవుని చేత పశ్చాత్తాపడతామో, దేవుని చేత మనము దేవుని దగ్గర ఒప్పుకుంటాము, అప్పుడు ఆయన మన హృదయంలోనికి వచ్చేవాడుగా ఉంటున్నాడు. తర్వాత అప్పుడు ఆయన ఆత్మను సంచాకరువును అంటే, ఆయన ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారు వెళ్ళినప్పుడు, ఆయన చనిపోయి పరలోకంకి ఎక్కినప్పుడు ఏం చెప్తాడు? నేను మీకు పరిశుద్ధాత్మని ఈ లోకంలో పంపిస్తాను కదా. మీకు ఆయన సహాయం చేస్తాడు. ఎందుకు? పాపము చేయకుండా. ఎంత చక్కగా దేవుడు రిలేషన్ కొనసాగించాలనుకుంటున్నాడో దేవుడు మానవునితో ఆలోచిస్తే కదా. దేవుడు ఎంతగా దేవుని మానవుని ప్రేమిస్తున్నాడో, ఎంతగా మానవుని పట్ల దయ కలిగి ఉన్నాడో, ఎంతగా మానవుని తను హక్కున చేర్చుకోవాలనుకుంటున్నాడో, తను కాపాడాలనుకుంటున్నాడో, ప్రేమ చూపాలనుకుంటున్నాడో ఈ యొక్క వచనాల ద్వారా మనం చూస్తాం. దేవుడు విడిచిపెట్టలే, ఇంకా చనిపోయి నా పని అయిపోయింది కదా అని తండ్రి యొద్దకు వెళ్ళిపోలే. మళ్ళా మనకు ఆదరణకర్తను పంపిస్తాడు. ఆయన మీకు పాపం చేయకుండా సహాయం చేస్తాడు కదా. ఆయన అనుకున్నట్టుగానే తను పంపించినట్లుగా మనం చూస్తాం. నిజంగా ఇది చూసినప్పుడు దేవుని పిల్లలకు ఆయన ఏం చెప్తాడో తెలుసా? ఇక్కడ ప్రకటన గ్రంథంలో ఏ హాని చేయకూడదు. ఎవరిని? దేవుని నమ్ముకున్న పిల్లలకు ఏ హాని చేయలు. ఎవరైతే దేవుని ముద్ర లేని వారికి మాత్రమే ఇలాంటి బాధ మనం చూస్తాం. అదేవిధంగా చూస్తే ప్రకటన గ్రంథము 6వ అధ్యాయంలో చూస్తే 9వ అధ్యాయము 6వ వచనంలో, ఆ దినములలో మనుషులు మరణమును వెతుకుదురు గాని అది వారికి దొరకనే దొరకదు. చావని ఆశపడదురు గాని మరణం వారి వద్ద నుండి పారిపోవును. ఇప్పుడు మన పరిస్థితుల్లో మనం చూస్తే మరణం అనేది అప్పుడు పారిపోతుందండి. ముఖ్యంగా ఆ యొక్క రోజుల్లో మనం చూస్తే పారిపోతే విధంగా ఉందండి. చూసినప్పుడు ఇప్పుడైతే మరణము నుంచి మనం ఏమో కాపాడుకుంటున్నాం. హాస్పిటల్కి వెళ్ళి అక్కడ వెళ్ళి ఇక్కడ వెళ్ళి ఏదైనా ఒక వ్యాధి వచ్చినప్పుడు మనము చూపించుకొని ఇంకా 2 రోజులు బతకాలి. ఈ భూమి మీద నివసించాలని మనం ఆలోచిస్తే, అప్పుడు దేవుడు విడిపోబడినప్పుడు, దేవుడు ఉగ్రత వచ్చినప్పుడు మరణం కోసం పరిగెడుతుందా అంటే, నేను చనిపోవాలా ఏ ట్రైన్ కింద ఉన్నా చనిపోదు, బస్ కింద ఉన్నా చనిపోదు, ఎక్కడ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా చనిపోదు కదా. నిజంగా ఎంత తేళ్ల ద్వారా పుట్టినప్పుడు ఉన్నటువంటి ఆ బాధను భరిస్తూ 5 నెలలు ఎలా జీవించాలో, ఎంత దేవుని యందు విశ్వాసం ఉంచిన వారి ఎంత బాధ కదా. మరణించాలని ఆ బాధ భరించలేక వెళ్ళిన మరణము దూరం అయిపోయే స్థితిలో ఉన్నట్లుగా మనం చూస్తాం. అదేవిధంగా చూసినప్పుడు ఈ యొక్క 9వ అధ్యాయంలో కూడా చూస్తే 18వ వచనంలో ఇక్కడ 3 దెబ్బలు ఉంటాయన్నమాట. ఇక్కడ 6వ బూర ఊదినప్పుడు ఒక సిచ్యువేషన్ మనకు సంభవిస్తున్నట్లుగా మనం చూస్తాం. ఏంటంటే అక్కడ నుంచి అగ్ని కదా. ఎన్నో వచనం అంటే 17వ వచనంలో మనం చూస్తే, మరియు నాకు కలిగిన దర్శనము చూసి గుర్రంలోను వాటి మీద కూర్చున్న వాటి నిప్పు వలె ఎరుపు వర్ణము, నీల వర్ణము, గంధక వర్ణము మైమర్పులు ఉండెను. ఆ గుర్రములు సింహపు తలల వంటి వాటి నూల నుండి అగ్ని గంధకములను బయలు వెలుచు ఉండెను. ఈ 3 దెబ్బల చేత
ఏ 3 దెబ్బలు? అగ్ని ద్వారా, అంటే ఎరుపు అగ్నికి సూచిస్తుంది కదా. తర్వాత నీలము పొగ, తర్వాత గంధకం. ఈ మూడిటి చేత ఆ మనుషులు మూడో భాగం చంపవలని ఆయన నలుగురు దూతలకు, తర్వాత వాటి సైన్యం 20 కోట్లంట సైన్యం, ప్రపంచం మొత్తం విస్తరిస్తారంట వాళ్ళు. విస్తరించి ఎవరైతే భూమి మీద విడిచిపెట్టబడ్డ వారు మూడవ వంతు, అక్కడనేమో ఏ మనిషిని చంపవద్దని అంటున్నాడు 5వ దూత పురబడినప్పుడు, కానీ ఇక్కడ వాటికి అధికారం ఏమి పడిందంటే మూడవ వంతు వాటిని చంపే అధికారం వాటికి సంహరింపవలను. 15వ వచనంలో మనుషులలో మూడవ భాగము సంహరింపవలనని అదే సంవత్సరంలో, అదే నెలలో, అదే దినమున, అదే గంటకు సిద్ధపరిచిన నలుగురు దూతలు విడిచిపెట్టబడిరి కదా. నిజంగా దేవుని యొక్క మూడవ భాగం ఇక్కడ మనుషులను సంహరిస్తున్నట్లుగా మనం చూస్తాం. వీటికి ఒక అధికారం ఇవ్వబడింది, అగ్ని చేత కాల్చండి. మనం చూస్తే ఈ యొక్క గంధకం అనేది ఎంతగా బాధించే విషయమో మనం చూస్తే, సొదొమ గొమొర్రాల విషయంలో చూస్తే అక్కడ కూడా అగ్ని గంధకంలో ఆది కాండంలో అక్కడ రాయబడి ఉంటది కదా. ఆది కాండంలో మనం చూసినట్లయితే ఆ విషయము నిజంగా అక్కడ రాయబడినట్లుగా మనం చూస్తాం. సొదొమ గొమొర్రాలో కూర్చున్నప్పుడు ఆ యొక్క అగ్ని గంధకములు 19:23లో ఆ విషయాన్ని రాస్తూ ఉంటాడు. ఆ యొక్క లోతు వెళ్ళిపోయిన తర్వాత ఆ పొగ ఇప్పుడు కూడా మనం చూడవచ్చు. ఆ యొక్క సొదొమ గొమొర్రా ప్రాంతం చెట్ల మొక్కలుగానే పెరగడానికి ఆస్కారం లేదు. అంతటి తీవ్రమైనటువంటి ఆ యొక్క గంధకం అనేది ఎంత తీవ్రతను చూపిస్తుందంటే, చాలా యొక్క వేడి, పొగ, ఆ బాధలు మనం చూసినప్పుడు కదా ఎంతగా విడిచిపెట్టబడిన వారికి ఎన్ని శ్రమలు మనము చూస్తూ ఉంటాం. ఆ యొక్క నాశనం చేసినట్లుగా మనం చూస్తాం దేవుడు అప్పుడు. అలాంటి విషయాన్ని ఇక్కడ గంధకము. సో ఈ యొక్క 6వ దూత బూర ఊదినప్పుడు అక్కడ ఇచ్చినటువంటి జంతువు ఒక చదువుతుంటాట. వాటికి వాళ్ళ తోకల్లో ఉన్నది, ఎందుకనగా వాటికి తోకలు వాడి పాముల వలె కలిగి అవి మనుషులను బాధిస్తున్నాయంట. 16వ వచనంలో ఆ విషయం రాయబడి ఉంటది. 19వ వచనంలో తోకలు ఉండును, ఎందుకనగా వాడి తోకలు పాముల వలె ఉండి తలలు కలిగినవి, వాటి చేత హాని కనగ చేయును కదా. నిజంగా ఒక పక్క తేళ్లు కుట్టేది అక్కడ బాధిస్తూ ఉంటే, పాములు కుట్టినట్టు నిజంగా ఈ విషయాన్ని మనం చూసినప్పుడు ఎంతగా దేవుని నమ్ముకొని ప్రజలు అయినప్పటికీ మనం చూస్తే, అయినప్పటికీ 21వ వచనం, మరియు తాను చేయుచున్న నరహత్యలు, మాదృగులు, జారత్వములను చేయకున్నట్లు వారు మారు మనసు పొందిన వారు కారు. వీరంతా మనం చూస్తే ఈ దెబ్బల చేత చావక మిగిలి ఉన్న జనులు దయ్యములను వినను, తర్వాత శక్తి లేనివై బంగారు, వెండి, కంచు, రాయి కర్రలతో చేయబడిన తమ హస్తకృతమైన విగ్రహములు పూజించకుండా విడిచిపెట్టినట్లు మారు మనసు పొందలేదు. ఇంతగా జరుగుతున్నప్పటికీ కూడా, ఇంతగా వేధిస్తున్నప్పుడు అయినప్పటికీ వారు దేవుని యందు విశ్వాసం ఉంచినట్లుగా మనం చూస్తాం. నిజంగా ఆ విగ్రహం ఇశ్రాయేల్ ప్రజలు కూడా చూస్తే ఆ యొక్క ఐగుప్తు నుంచి వచ్చినప్పుడు ఎంతగా దేవుడు ఆ బంగారు దూడలు చేసుకొని నిజంగా అన్ని అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, దేవుని యొక్క శక్తిని గ్రహించి కూడా వాళ్ళు దేవుని చేత వాళ్ళు హతమైనట్లుగా మనం చూస్తాం కదా. ఆ యొక్క దేవుడు వారిని మొత్తినట్లుగా చూస్తాం అరణ్యంలో. అంతటి ప్రజలు అదే విధంగా వీళ్ళు కూడా ఉన్నారంట. విగ్రహాలు చేసుకొని పూజింపకుండా విడిచిపెట్టకుండా ఉండలేదంట వాళ్ళు. అప్పుడు కూడా దేవుని ఇంతగా బాధిస్తున్నప్పటికీ మారు మనసు పొందని వారుగా ఉంటున్నారనే విషయాన్ని అక్కడ రాస్తున్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఈ యొక్క 9వ విషయం ద్వారా మనం నేర్చుకున్నటువంటి విషయాలు ఏంటంటే, నెంబర్ 1, మన విషయాల్లో దేవుని యందు మనము నశించే ఆత్మల పట్ల విశ్వాసంతో, భారంతో, ఈ బాధ, అందుకే అంటాడు కదా లూకా రాసిన సువార్త 16వ అధ్యాయం కూడా చూస్తే, ఆయన చూస్తే ఆ యొక్క ధనవంతుడు లాజరు కథ అక్కడ రాయబడి ఉంటది కదా. అక్కడ ఏమంటాడు తెలుసా, కింద నా మీద, భూమి మీద నా యొక్క అన్నదమ్ములు ఎందరో ఉన్నారు, వారు నమ్ముకోలేదు ఈ యొక్క యాతనకరమైన స్థలంలోనికి రాకుండా, దయచేసి లాజరును పంపి అన్నప్పుడు కదా, ఎంతకి భూమి మీద ఉన్న వారి గురించి ఆలోచిస్తున్నాడో. ఇక్కడ విడిచిపెట్టబడినటువంటి ఈ దేవుని నమ్మకునే ఆత్మలు, మన బంధువులైతేనేమి, ఇంటి పక్కల వారైతేనేమి ఎందరో ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఈ యొక్క స్థితిలోనికి రాకుండా, నిజంగా ఈ యొక్క పరిస్థితికి రాకుండా, విశ్వాసం లేకుండా, నిజంగా దేవుని యొక్క ముద్రత, ఆయన రక్ష అనుభవం లేకుండా ఎవరైతే ఉన్నారో వారందరూ ఈ యొక్క శ్రమలో పాల్పొందవలసినటువంటి వారంగా ఉంటున్నారు. కాబట్టి ఎప్పుడైతే మనం వాళ్ళ ప్రేమిస్తామో, ఎప్పుడైతే వారిని మనం కన్సర్న్ కలిగి ఉంటామో వారి కోసం, అందుకే స్వార్థ భారం 4 దేశాలకు ప్రకటించాలా, దేవుని స్వార్థ ప్రకటించాలా, నశించే ఆత్మలను రక్షించాలా అనే ఒక జీల్తోనే మనము
విస్తరిస్తున్నట్టుగా మనం చూస్తాం. సీసీఎస్ గా బళ్ళారి ప్రాంతంలో, హైదరాబాద్ ప్రాంతంలో, ఒంగోలు ప్రాంతంలో, ఇక్కడ ఈ ప్రాంతంలో ఎందుకు ఈ జీన్ అనేది, ఎందుకు ఈ యొక్క ఆశ అనేది అంటే, ఈ యొక్క ఉగ్రత దినం, దేవుని యొక్క ఉగ్రత, నరకంలో పాలు పొందకుండా వాళ్ళందరూ రక్షణ అనుభవానికి పరలోకానికి వెళ్ళాలా అనే ఒక తపనతోనే మన యొక్క ప్రియులందరూ ప్రయాసపడుతున్నట్లుగా మనం చూస్తాం కదా. సో, ఈ విడిచిపెట్టబడిన వారికి ఎన్నో శ్రమలు కదా. మనం చూస్తే వారికి తెలియజేయాల. ఈ యొక్క శ్రమలుంటాయి. మీరు మారుమనసు పొందండి, రక్షణ పొందండి, దేవునిలోనికి దేవుని ముద్ర చేత ముద్రించబడండి అని వారికి మనము తెలియజేసేట్టు ఆశమై ఉన్నాం. కాబట్టి ఇలాంటి కృప దేవుడు మనకందరికీ దయచేయులాగున దేవుని ప్రార్థన చేసుకుందాం. ఈరోజు దయచేసి మనము గ్రూప్‌లో పంపబడినటువంటి విషయాలన్నిటి గురించి దయచేసి ప్రార్థిద్దాం. మనకు ముందు ఉన్నటువంటి విషయాలన్నిటి కూడా దేవుడు అనుగ్రహించులాగున దయచేసి ప్రార్థిద్దాం. నిజంగా జనవరిలో మనకు బీబీఎస్ ఉంది. దయచేసి దాని గురించి కూడా ప్రార్థిద్దాం.